నమస్కారం. మొత్తానికి సాగునీటి వ్యవహారం, అట్లాగే మనకు ఈ రైతుల సమస్యలు, కాంగ్రెస్ ఇచ్చిన హామీలు, వీటన్నిటి విషయంలో ఒక రకంగా బహిరంగ చర్చకు ఒక రకంగా అంకురార్పణ జరిగిందని నేను అంటున్నాను. ఎందుకంటే ఇటీవల జై బాపు జై సంవిధాన్, జై భీమ్ జై సంవిధాన్ అనే కార్యక్రమంలో రేవంత్ రెడ్డి ఒక రకంగా అటు కిషన్ రెడ్డి గారిని, మోడీ గారిని రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. అట్లాగే బీఆర్ఎస్ నాయకులు కేసీఆర్, కేటీఆర్ని కూడా చర్చకు రమ్మని ఆహ్వానిస్తూ బస్తీ మీద సవాలు విసిరారు. ఆ సవాల్లో భాగంగా లాల్ బహదూర్ శాస్త్రి స్టేడియం, ఎల్బీ స్టేడియంలో పెద్ద ఎత్తున మేము ఉద్యోగాలు ఇచ్చిన వాళ్ళను నిలబెడతాం, ఒక్క ఉద్యోగం తక్కువైనా అందులో మీకు కాళ్ళు క్షమాపణ చెప్తా అని బహిరంగ సవాల్ విసిరారు. దానికి ప్రతి సవాలు కేటీఆర్ కూడా నా ప్రెస్ క్లబ్ పోయి నా హంగామా జరిగింది. ప్రెస్ క్లబ్లో మొత్తం మీద బస్తీ మీద సవాలంటే తోడగొట్టి సవాల్ విసిరారు. దీనికి తెర తీస్తూ ఇవాళ మరి పెట్టింది సాగునీటి తెలంగాణ సాగునీటి సమస్యలు, వాటిలో ముఖ్యంగా కృష్ణా జలాల పంపిణీ, గోదావరి జలాల పంపిణీ, వాటి మీద ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మధ్యన ఎవరికి అన్యాయం జరిగింది, విభజన హామీలు ఏం చేశారు దాని మీద సుదీర్ఘమైన సాయంత్రం 3:30కు మొదలవుతే రాత్రి 7:30 అంటే దాదాపు 4 గంటల పాటు సుదీర్ఘమైన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఆ తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇచ్చారు. ఆ తర్వాత మరి ముఖ్యమంత్రి మాట్లాడారు. ఈ మొత్తం 4 గంటల భాషణంలో మొత్తం మీద చాలామంది ఎమ్మెల్సీలు, ఎంపీలు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ అక్కడ ఉన్నారు. అది ప్రైవేట్ ఫంక్షన్ వాడుకోవడానికి వీల్లేదు కదా, మీ పార్టీ కార్యక్రమం ఎట్లా పెట్టుకుంటారని చెప్పి ఒక విమర్శ కూడా మాజీ మంత్రి హరీష్ రావు చేసిందని, మా శ్రీధర్రావుని బెదిరిస్తున్నారని చెప్పి కూడా మనకు ముఖ్యమంత్రి బహిరంగంగానే చెప్పారు ఆయన. సరే, ఇప్పుడు మొత్తం అదంతా ఉంటే నేను ఇవాళ జరిగిన ఏదైతే ఈ సాగునీటి మనకు తెలంగాణ సాగునీటి వ్యవహారాలపై, దాంతోపాటు కృష్ణా గోదావరి జలాల పంపిణీపై గతంలో ఏది జరిగింది, ఇప్పుడేం జరుగుతుంది, ఎవరు దీనికి అన్యాయం చేశారు అనే దాని మీద పెద్ద ఎత్తున పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చుకుంటూ కేసీఆర్ 10 ఏళ్ల పాలనతో పోలుస్తూ మేమే మొత్తం ప్రాజెక్టులు కట్టాం, ఈ 10 ఏళ్లలో జరిగింది ఏంటంటే కాళేశ్వరం కూలేశ్వరం అయింది అనుకుంటూ దాని లెక్కలు చెప్పుకుంటూ వచ్చారు. దానిలో ఒక మంచి శుభపరిణామం ఏంటంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొన్న ఏదైతే మనకు వాళ్ళ పార్టీ సభలో మాట్లాడినట్టు కాకుండా చాలా హుందాగా మాట్లాడారు. చర్చకు సరైన వేదిక అసెంబ్లీ తేల్చేశారు. అది మంచిది అంటున్నాను. అంటే మొన్న ఎల్బీ స్టేడియంకు దమ్ముంటే మీరు అక్కడ రమ్మని చెప్పే దాని బదులు ఇద్దరు ప్రతి సవాళ్ళ తర్వాత ఒక అంగీకారానికి వచ్చినట్టు ఏంటంటే మీరు అసెంబ్లీకి రండి అని అన్నారు. అసెంబ్లీ సమావేశం మాత్రం మేము పెట్టాము, మీరే స్పీకర్కు లేఖ రాయండి, ఈ ఇష్యూస్ మీద అసెంబ్లీ సమావేశం పెట్టి లేఖ రాయండి, మేము సానుకూలంగా స్పందిస్తామని ఒక చిన్న మెలిక పెట్టాడు. దానిలో భాగంగా తాను ఎక్కడా కూడా పరుష పదార్థాలను వాడకుండానే గారు అనుకుంటూనే మరి కేసీఆర్కు 100 కొరడా దెబ్బలు పడతాయి, సమైక్య పాలకులకు ఒక్క దెబ్బ పడితే, ఒక్క కొరడా దెబ్బ కొడితే వాళ్ళు చేసిన అన్యాయానికి, తెలంగాణ వచ్చిన తర్వాత ఈ 10 సంవత్సరాలు చేసిన అన్యాయానికి కేసీఆర్కి 100 కొరడా దెబ్బలు పడతాయి అన్నారు. కొంచెం ఇది పరుషమైన పదం అంటున్నాను. ఎందుకంటే మీరు చేసిన అన్యాయం తక్కువది కాదు, దాన్ని చర్చిద్దామంటే వేరు, కానీ కొరడా దెబ్బలు కొట్టేంత సంస్కృతి కాదు కదా ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ఉన్నాం. కొరడా దెబ్బలు కొట్టేది కదా, ప్రజలు కొడతారు, కొరడా దెబ్బలు కొడతారా, కరువు కాల్చి వాత పెడతారా, అది వేరు. కానీ మొత్తం మీద కొంచెం మిగతా అంటే తన దూకుడుకు అడ్డుకట్ట వేస్తూ రేవంత్ రెడ్డి తనదైన రీతిలో మాట్లాడకుండా కొంచెం ఉన్నది, అది ఆ నోటి దుల ఉన్నది, కానీ ఇంకా కొంతవరకు చాలా సమయం పాటించారు. అవసరమైతే మీకు ప్రగతి భవన్కి వస్తాం, ప్రగతి భవన్ అంటున్నాను నేను, ప్రగతి భవన్లో పెట్టారు కదా మీటింగ్, దాన్ని ప్రజాభవన్గా చేశాం కదా, ప్రజాభవన్లో ఇటువంటి మీటింగ్ పెట్టుకోవచ్చు అని సమర్థించుకుంటూనే మీ ఫామ్ హౌస్కి వస్తాం, అవసరమైతే అసెంబ్లీకి మీరు వస్తారా రండి, కాదు నా చేత కాదు అంటే ఒక రకంగా కొంచెం ఎద్దవా చేయడమే, నేను అక్కడ రాలేను అంటే మాత్రం మీ దగ్గరనే షాడో క్యాబినెట్ పెడతారు కదా, బ్రిటన్లో అనే సంగతి ప్రస్తావించలేదు, కానీ బ్రిటన్లో షాడో క్యాబినెట్ ఉంటుంది. మన దగ్గర కూడా కోదండరాము శ్రీనివాసరెడ్డి గారని మనకు ప్రెస్ అకాడమీ చైర్మన్, ఆయన పేరు టంకిస్తూ హాస్యం అన్నాడు, కానీ యాక్చువల్గా షాడో క్యాబినెట్ బ్రిటన్లో ఉంటుంది. అది ఆ మాట ఆయన ప్రస్తావించలేదు, తెలియదు రేవంత్ రెడ్డి గారికి. కానీ విషయం ఏంటంటే మొత్తం మీద మీ దగ్గరికి వస్తాం, ముఖ్యమంత్రి రావాలి అంటే నేను కూడా వస్తాను మీ దగ్గరికి, పరామర్శ అవుతుంది, దాంతోపాటు మీతో మాట్లాడుతూ అయితే మనకు ఎర్రవల్లి ఫామ్ హౌస్లో ఉన్నా, లేకపోతే అసెంబ్లీకి రండి మీరని సవ్యంగా ఆహ్వానించారు. ఆహ్వానించిన దానిలో కొంచెం తెంపరితనం ఉన్నా, ఆహ్వానించిన దానిలో కొంత వెటకారం ఉన్నా, ఆహ్వానించిన పద్ధతి వేరుగా ఉన్నా, కానీ చివరిగా జరగాల్సిన చర్చ ఎక్కడ అంటే అసెంబ్లీ సాక్షిగా తేల్చేసింది. మంచిది అంటున్నాను, ఇది మంచి చర్చ అంటున్నాను.
అందుకని మొత్తం మీద ఈ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లో కొన్ని అవాస్తవాలు సత్యాలు అసత్యాలు చెప్పినా కూడా కొంత వాళ్ళు గత ప్రభుత్వం ఈ 10 ఏళ్లలో గత ప్రభుత్వం ఏం చేసింది, మన తెలంగాణకు ఎట్లా అన్యాయం చేసింది అనే మాటను ఎక్కువసార్లు ఉటంకించే ప్రయత్నం చేశారు. యాక్చువల్గా ఆంధ్ర తెలంగాణ పంచాయతీ పోయి ఇవాళ తెలంగాణకు అన్యాయం చేసింది ఎవరు, ఆనాటి కాంగ్రెసా, ఆనాటి సమైక్య పాలకులా, లేకపోతే అంతకుముందు తెలుగుదేశమా, ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఈ 10 ఏళ్లలో మీరు చేసిన అన్యాయం తక్కువది కాదు. కృష్ణా జిల్లాల పంపిణీలో మీకు మీరే అన్యాయం చేశారు. తెలంగాణకు 299 టీఎంసీలకు ఒప్పుకోవడం, 511 టీఎంసీలకు అటు పంపడానికి ఒప్పుకోవడం, దాంతోపాటు మన ప్రాజెక్టులు మనం కట్టుకోకపోవడం అనే మాట అన్నారు. మన ప్రాజెక్టులు మనం కట్టుకోకపోవడానికి ఈ 10 ఏళ్లలో జరిగిందా, అంతకుముందు 50 ఏళ్లకు కాంగ్రెస్ కానీ తెలుగుదేశం ప్రభుత్వంలో హయాం జరిగిందా అంటే ఆ మొత్తం అన్యాయం ఒక ఎత్తు అయితే ఈ 10 ఏళ్ల అన్యాయం ఒక ఎత్తు అని తేల్చిపడేసాం. సమస్య లేదు. ఎందుకంటే ఆ గతంలో 50-60 ఏళ్ల పాలనలో 20 ఏళ్ళకు తెలుగుదేశము, అంటే 3 సార్లు కదా ముఖ్యమంత్రి, 2 సార్లు ఏమో చంద్రబాబు నాయుడు, అంతకుముందు 5 ఏళ్ళు మన ఎన్టీ రామారావు గారు 5, అంతకుముందు ఒక్కొక్క సంవత్సరం 6 ఏళ్ళు అనుకోండి. అంటే దాదాపు 17-18 సంవత్సరాలు తెలుగుదేశం పరిపాలన చేసింది. మిగతా అంతా కాంగ్రెసే. అంటే పాత 60 ఏళ్లలో దాదాపు 45-50 ఏళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. కనుక వాళ్ళు చేసిన దానికంటే ఈ 10 ఏళ్లలో తెలంగాణకు సాగునీటి రంగంలో పెద్ద ఎత్తున అన్యాయం జరిగింది. మీరు ఆంధ్ర పాలకులకు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి చెప్పిన దానికి విని బేషజాలు లేవని పంపించారు అనుకుంటూనే అంతా ఎత్తేసిన తర్వాత చివరిగా ప్రశాంతంగా ఈ చర్చ అసెంబ్లీ సాక్షిగా జరగాలన్నారు. నేనేమంటున్నానంటే మొదటి నుంచి కూడా గత 4 రోజుల నుంచి అంటుందంటే వీళ్ళకి కూడా అవసరం లేదు. ఖచ్చితంగా వీళ్ళు చేయాల్సిన పని ఏంటంటే అసెంబ్లీ సాక్షిగా పెట్టాలంటే ప్రభుత్వాన్ని, అంటే అసెంబ్లీని సమావేశపరిచే హక్కు ఎవరికి ఉంటుంది, ప్రభుత్వానికి ఉంటుంది. ప్రతిపక్షాలు కోరంగానే ప్రభుత్వం చేయాల్సిన అవసరం లేదు. ప్రైవేటు బిల్లు పెట్టినా వీగిపోవచ్చు. కనుక ప్రభుత్వమే చొరవ తీసుకొని ఈ వర్షాకాలం సమావేశాల్లోనే ఈ చర్చకు తెరదీయాలి. ఖచ్చితంగా తెలంగాణకు అన్యాయం చేసింది ఎవరు అని ఎత్తేసుకోవడం కాదు, ఈ అన్యాయం జరగకుండా మరింత ముందుకు మరోసారి అన్యాయం జరగకుండా మళ్ళీ రేపు బీజేపీ ఇంకెవరో పార్టీ అధికారంలోకి వచ్చి 10 ఏళ్ళు బీఆర్ఎస్, 5 ఏళ్ళు కాంగ్రెస్ అన్యాయం చేసిందని మళ్ళీ ప్రైవేట్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెడితే తెలంగాణ అన్యాయం అయిపోతుంది కదా. కనుక సమస్య ఏంటంటే తెలంగాణకు న్యాయం చేసే క్రమంలో ఇక్కడ ప్రాజెక్టులన్నీ కట్టుకోవాలి. కట్టుకునే క్రమంలో రేవంత్ రెడ్డి ఇవన్నీ ఒప్పుకుంటున్నాను. అంటే నికర జలాలు కేటాయించిన, గోదావరి జలాలు కేటాయించిన నికర జలాలు ఫస్ట్ అస్యూజ్ చేసి ఆ తర్వాత మిగులు జలాల లేకుంటే మింగే జలాల తేల్చమంటున్నాడు. అది కరెక్ట్. కృష్ణా జలాల పంపిణీలో అన్యాయం జరిగింది, అది తేల్చాలంటున్నాడు. మనకు సిడబ్ల్యూసీ దగ్గరికి వెళ్తున్నా 1-4 సార్లు వెళ్తాం, మన కేఆర్ఎంబీ కానీ జీఆర్ఎంబీ కానీ వాటి సంప్రదిస్తామంటున్నారు. అది కూడా ఒప్పుకోదగ్గదే. మొత్తం మీద ఇవాళ అసెంబ్లీ సాక్షిగా చర్చ జరగాలి అనే ఒకే ఒక అంశం, ఇది కదా జరగాల్సింది, ఇది కదా ముందుకు పోవాల్సింది అనే మాట చెప్తూ ముగిస్తున్నాను. నమస్కారం.